లేడీస్ అండ్ జెంట్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మీ ముందు ఉంది ఓలా S1 Pro జనరేషన్ 2. సో దీనికన్నా ముందు ఈ స్కూటర్ ఒక డీటెయిల్డ్ స్పెసిఫికేషన్ రివ్యూ అనేది మన ఛానల్లో ఉంది. సో ఆ వీడియో చూడని వాళ్ళు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో లెట్స్ రైడ్ ది స్కూటర్. మీకు పర్ఫార్మెన్స్, బ్రేకింగ్ కానీ, సస్పెన్షన్ కానీ అన్నీ ఎలా ఉన్నాయో మీకు చెప్తాను. జనరేషన్ 1తో కంపేర్ చేసుకుంటే జనరేషన్ 2లో మనకి చాలా చేంజెస్ ఉన్నాయి కదా. సో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో స్కూటర్ అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ రైడ్ ది స్కూటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూటర్ పైన కూర్చోగానే స్టాండ్ అనేది మీకు లాస్ట్ వీడియో చెప్పినప్పుడు చాలా యూనిక్ ఉంటుంది. నా హైట్ వచ్చేసి అరౌండ్ 5'6". సో చూడొచ్చు, నాకైతే ఈజీగా ఫ్లాట్ ఫుట్ అయితే అవ్వట్లేదు. సో మీ హైట్ అరౌండ్ 5'7", 5'8" ఉన్న వాళ్ళైతే ఈజీగా మేనేజ్ చేయవచ్చు. స్కూటర్ వెయిట్ కూడా మనకి ఎక్కువ లేదు, అరౌండ్ 120 kgs అయితే ఉంది. సో లెట్ మీ స్టార్ట్. సో పాస్వర్డ్ అడుగుతుంది. సో మీ మొబైల్తో కనెక్ట్ చేసుకుంటే కనుక మీకు కీలెస్ ఎంట్రీ కూడా ఉంటుంది. లెట్ మీ స్టార్ట్. సో ప్రజెంట్ నార్మల్ మోడ్లో ఉంది. దీంట్లో యాక్చువల్గా 4 మోడ్స్ ఉన్నాయి. మీకు చెప్తాను ఏ మోడ్లో ఎంత టాప్ స్పీడ్ వెళ్తుందో కూడా చూపిస్తాను. లెట్ మీ స్టార్ట్. సో దీనిలో మనం బ్యాటరీ గురించి మాట్లాడితే దీనిలో 4 kWh బ్యాటరీ అయితే ఉంది. సో జనరేషన్ 1తో కంపేర్ చేసుకుంటే మనకి ఐటీసీ రేంజ్ అనేది ఇంక్రీజ్ చేశారు. లైక్ ఐటీసీ రేంజ్ మనకి 195 అయితే క్లెయిమ్ చేస్తున్నారు. సో రియల్ రేంజ్ గురించి మాట్లాడితే అరౌండ్ 180 అయితే వస్తుంది, అది కూడా ఎకో మోడ్లో డ్రైవ్ చేస్తే. అదే మీరు కంబైన్గా డ్రైవ్ చేస్తే కనుక లైక్ 145 to 150 వరకు అయితే రావచ్చు, లైక్ నార్మల్ టు స్పోర్ట్ మోడ్లో యూజ్ చేస్తూ ఉంటే. ఈ స్కూటర్ మనం మెన్యువరింగ్ గురించి మాట్లాడితే మెన్యువర్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. లోకల్లో మనం ఈజీగా ఫ్లిక్ చేస్తూ వెళ్ళొచ్చు స్కూటర్ని, ఎటువంటి ప్రాబ్లం లేదు. లేడీస్ కూడా ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు, లేడీస్ కూడా ప్రాబ్లం ఏం లేదు. ఏంటంటే లిటిల్ బిట్ సీట్ హైట్ అనేది మనకి కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, మరి ప్రాబ్లం కూడా అవ్వదు. షార్ట్ రైడర్స్కి అయితే అంత ప్రాపర్గా ఉండదు ఈ స్కూటర్. లైక్ 5'1", 5'2" ఉన్న వాళ్ళకైతే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో 5'3", 5'4" ఉన్న వాళ్ళైతే టిప్ టాప్ చేయొచ్చు. ఈ స్కూటర్ యొక్క మనం మోటార్ గురించి మాట్లాడితే దీనిలో మనకి 5.5 kWh మోటార్ అయితే ఉంది. ఈ మోటార్ మనకి పీక్ పవర్ వచ్చేసి 11 kWh పీక్ పవర్ అయితే ఉంది. మోటార్ మనకి రీడిజైన్ చేయడం వల్ల టాప్ స్పీడ్ లో కూడా మనకి చేంజెస్ అనేవి అయ్యాయి. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ వచ్చింది చూడండి, డైరెక్ట్ 30 స్పీడ్ లో ఎక్కిచ్చేసాను, ఎక్కడ బ్రేక్ అయితే అప్లై చేయలేదు. జనరేషన్ 1తో కంపేర్ చేసుకుంటే సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అనేది బాగుంది. దీంట్లో మనకి ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. జనరేషన్ 1లో ఏంటంటే సింగిల్ మోనోషాక్ అనేది వచ్చేది. సో దాంట్లో మనకి చాలా బ్రేకేజ్ ప్రాబ్లమ్స్ అయితే మీరు న్యూస్లో వినే ఉంటారు. సో జనరేషన్ 2లో అయితే అటువంటి ప్రాబ్లం లేదు, మళ్ళీ వచ్చింది స్పీడ్ బ్రేకర్, డైరెక్ట్ ఎక్కిచ్చేస్తున్నాను. సో చూడొచ్చు, ఫీడ్బ్యాక్ అయితే బాగుంది సస్పెన్షన్ది. మళ్ళీ ఓకే, ఫీడ్బ్యాక్ అయితే బాగుంది. సో ఇక్కడ అన్ఈవెన్ రోడ్ అయితే ఉంది చూడండి, డైరెక్ట్ తీసుకెళ్తాను. ఒకసారి చూద్దాం మనకి సస్పెన్షన్ ఎలా ఉందో. సో చూడండి, ఓకే, అన్ఈవెన్ రోడ్స్లో నుంచి వెళ్ళినా కూడా సస్పెన్షన్ ట్యూనింగ్ అనేది బాగుంది. ఇక్కడ మనకి యూటర్న్ ఉంది, ఒకసారి టర్న్ చేద్దాం, టర్నింగ్ రేడియస్ ఎలా ఉందో. సో బ్రేక్ అయితే ఫ్రంట్ బ్రేక్ లిటిల్ బిట్ సౌండ్ వస్తుంది, మరి అది ఇదే స్కూటర్లో ప్రాబ్లం ఉంది అనుకుంటా. ఓ, బ్రేకింగ్ బాగుంది, సస్పెన్షన్ అయితే బాగుంది. ఓకే, మీరు సిటీలో యూజ్ చేసుకుంటే కనుక నార్మల్ మోడ్లో అయితే పవర్ ఉందో, సో నార్మల్ మోడ్ పవర్ అయితే మోర్ దెన్ ఇనఫ్ మీకు. అదే స్పోర్ట్స్ కానీ హైపర్ మోడ్ యూజ్ చేస్తే చాలా బీభత్సంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఎలా ఉంది చూసుకోవచ్చు. ఓకే, ఓలాని అసలైన సస్పెన్షన్ టెస్ట్ అయితే చేస్తున్నాను. సో చూడొచ్చు, ఫీడ్బ్యాక్ అయితే బాగుంది, చాలా బాగుంది ఫీడ్బ్యాక్. ఇక్కడ చూసుకోవచ్చు అన్ఈవెన్ ప్యాచ్ ఉంది. ఓహో, టైర్ గ్రిప్ అయితే లిటిల్ బిట్ అంతా లేదు టైర్ గ్రిప్. సో ఇలాంటి రోడ్లో అయితే గ్రిప్ బాగుంది. బ్రేకింగ్ పరంగా మాట్లాడితే ఓకే, రియర్ బ్రేక్ బాగానే ఉంది, కానీ లిటిల్ బిట్ సౌండ్ వస్తుంది. అండ్ నౌ ఫ్రంట్ బ్రేక్ ఇక్కడ ముందర ట్రై చేసి చూపిస్తాను. దీంట్లో ఏబిఎస్ లాంటిది ఏం లేదు, లైక్ ఇలాంటి మట్టి రోడ్లో బ్రేక్ వేస్తే కనుక స్కిడ్ అవ్వడమే. సో ఫ్రంట్ బ్రేక్ ఓకే, బ్రేకింగ్ బాగుంది. ఇక్కడ మనకి ఒక లిటిల్ బిట్ ఆఫ్ రోడ్ ప్యాచ్ అయితే ఉంది, దాంట్లో చూపిస్తాను మీకు సస్పెన్షన్ ఎలా ఉంది, లైక్ కంఫర్టబుల్ ఉందా లేదా చూద్దాం. దాని తర్వాత హైవే ఎక్కేసి మనం స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాం. సో ఈజీగా వెళ్తుంది, ఇలాంటి రోడ్లు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. లైక్ విలేజ్ రోడ్స్లో యూజ్ చేసుకుందామన్నా కానీ ఈ స్కూటర్ అయితే చాలా బాగుంటుంది. సో చూడొచ్చు. సో ఎవరైనా ఇలాంటి టెస్టులు చేశారో లేదు నాకు తెలియదు. సో నేనైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఇలాంటి.
ఓకే 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 బాగుంది సస్పెన్షన్, ఈజీ టు గో, ప్రాబ్లం అయితే లేదు. ఇంకా నేను నార్మల్ మోడ్లో డ్రైవ్ చేస్తున్నాను. సో ఇలాంటి రోడ్లో టైర్స్ గ్రిప్ కూడా బాగుంది, లైక్ ఓకే బ్రేకింగ్ కూడా బాగానే పడుతుంది. ఇక్కడ హైవే ఉంది, హైవేకి మీకు స్పీడ్ అనేది చూపిస్తాను. సో మీకు టాప్ స్పీడ్ అనేది నార్మల్ మోడ్ స్పోర్ట్ మోడ్లో కాకుండా డైరెక్ట్ హైపర్ మోడ్లో అయితే చూపిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ జనరేషన్ మంది మీకు ప్రతి ఒక్క దాంట్లో టాప్ స్పీడ్ అనేది చూపెట్టాను. దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో టాప్ స్పీడ్ చూపిస్తే ఏంటంటే మనకి వీడియో కూడా లెంత్ అయిపోతుంది. సో మీకు ఓన్లీ హైపర్ మోడ్లో ఇంత టాప్ స్పీడ్ అయితే చెప్తాను. కంపెనీ వాళ్ళైతే మనకి 120 వెళ్తుందని చెప్తున్నారు. సో లెట్ మీ టెస్ట్ హైపర్ మోడ్, లెట్స్ లాంచ్. ఓ మై గాడ్, స్కూటర్ అయితే లిటరల్ గా చాలా పవర్ఫుల్ ఉంది. 150cc బైక్, సో అంత పవర్ అయితే ఉంది స్కూటర్లో, లిటరల్ గా చాలా పవర్ ఉంది. విత్ ఇన్ 80 అయితే నార్మల్ వెళ్ళిపోతున్నది. నాకు తెలిసి 0 to 60 అరౌండ్ 4.6 seconds లో వెళ్తుంది కావచ్చు. సో 80 అయినా ఈజీగా వెళ్ళిపోతుంది, అంటే 60 అయితే జుజుబి ఈ స్కూటర్కి. సో ఎవరైనా ఒక పర్ఫార్మెన్స్ స్కూటర్ గురించి చూస్తూ ఉంటే ఓలా ఇస్ ద బెస్ట్, మార్కెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూటర్. ఇండియాలోనే ఈవీ స్కూటర్స్లో ది ఫాస్టెస్ట్ స్కూటర్ అంటే ఓలానే మనకి. సో మనకి స్పీడ్ అనేది చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ అనేది లిటరల్గా మీరు ఇట్లా వెళ్ళిపోవచ్చు, చూడొచ్చు ఈజీగా వెళ్ళిపోతుంది. 87, 86, 90 అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. సో 120 అంటున్నారు టాప్ స్పీడ్, మీకు 120 వెళ్తుందో లేదో చూపిస్తాను. సో ఇక్కడ రోడ్ అయితే ఎంటీ ఉంది, ఒకసారి స్ట్రెచ్ చేద్దాం 120 వెళ్తుందో లేదు. ఓ మై గాడ్, పవర్ అయితే లిటరల్లీ డ్యామ్ గుడ్ ఉంది పవర్ అయితే. సో 111 వెళ్తుంది. సో లెట్ మీ టర్న్ ఆన్ ది ఇండికేటర్, లెట్ మీ టర్న్. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి 120 అసలు వెళ్తుందా ఆ స్కూటర్. 120 క్లెయిమ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. సో 120 అయితే వెళ్ళట్లేదు స్కూటర్. ఫుల్ థ్రాటిల్లో టోటల్గా టెస్ట్ చేశాను, 120 అయితే వెళ్ళట్లేదు. సో హైపర్ మోడ్ ఇస్ లాస్ట్. సో ఈ స్పీడ్ ఏంటంటే మీ వెయిట్ బట్టి, అంటే విండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉందా లేదా దాన్ని బట్టి కూడా డిసైడ్ అవుతుంది. సో 120 అయితే వెళ్ళట్లేదు, 112 అయితే లాస్ట్ వెళ్తుంది. నేను S1 Pro జనరేషన్ 1 టెస్ట్ చేసినప్పుడు 115 వెళ్ళింది, లైక్ 115. సో ఇది 115 కూడా క్రాస్ అవ్వట్లేదు, లైక్ విండ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది కదా, అందుకు కావచ్చు మరి. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో మట్టి రోడ్ ఉంది, ఒకసారి మట్టి రోడ్ లో చూద్దాం మనకి ఎలా ఉంది బైక్ అనేది. సో ఇలాంటి రోడ్లో మనకి హైపర్ మోడ్ అవసరం లేదు, నార్మల్ మోడ్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్. దీంట్లో ఏంటంటే మనకి 7 inch డిస్ప్లే అయితే ఉంది టోటల్ గా టచ్. సో దీంట్లో మూడ్స్ లాంటివి ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ మీకు స్కూటర్ సౌండ్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 2 మైక్రోఫోన్స్, మనం దీన్ని కాల్ కూడా రిసీవ్ చేసుకోవచ్చు, కాల్ కూడా లిఫ్ట్ చేసి మాట్లాడవచ్చు. మనకి స్పీకర్స్ నుంచి సౌండ్ అయితే వస్తుంది, అండ్ దీనిలో సాంగ్స్ వినొచ్చు మనం. టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది, లైక్ 4 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, లైక్ మనకి మ్యూజిక్ కంట్రోల్స్ కానీ, క్రూజ్ కంట్రోల్ కానీ, రివర్స్ కానీ. ఒకసారి క్రూజ్ కంట్రోల్ కూడా చూపిస్తాను మీకు. అరౌండ్ స్పీడ్ ఆఫ్ 20 క్రూజ్ కంట్రోల్ ఆన్ చేస్తాను. సో ఆన్ అయింది అరౌండ్ 23. సో మీకు క్రూజ్ కంట్రోల్ అనేది వెళ్ళిపోతుంది ఇలాగే. సో డియాక్టివేట్ చేస్తాను. సో ఓకే, మళ్ళీ ఇదే బటన్ క్లిక్ చేస్తే డియాక్టివేట్ అయిపోతుంది. దీన్నే మనం ప్రెస్ చేసి వదిలేస్తే కనుక మనకి రివర్స్ మోడ్లో కూడా వర్క్ చేస్తుంది. సో రివర్స్ ఎలా పనిచేస్తుంది ఒకసారి చూపిస్తాను ఇక్కడ ఆపి. సో ఇక్కడ డౌన్ ఉంది కదా, ఇప్పుడు నాకు బండి వెనక్కి లాగాలంటే కష్టం అవుతుంది. సో అలాంటి టైంలో ఏంటంటే రివర్స్. సో ఇక్కడ చూడొచ్చు రివర్స్, ఇలా వెనక్కి కాకుండా ఇలా ముందుకు ఇస్తే రివర్స్ అనేది వెళ్తుంది. సో ఎప్పుడైనా డౌన్ ఉన్నప్పుడు మనకి స్కూటర్ వెనక్కి రానప్పుడు చాలా యూజ్ అవుతుంది. మళ్ళీ అదే బటన్ క్లిక్ చేస్తే సో నార్మల్కి వచ్చేస్తుంది. సో ఇది ఇక్కడ మనకి మ్యూజిక్ కంట్రోల్స్ కానీ, దీంతో మనం మోడ్ చేంజ్ చేయొచ్చు, నార్మల్, స్పోర్ట్, హైపర్. సో దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఎకో మోడ్లోకి వచ్చేస్తుంది. రోడ్ అయితే మనకి ఇలా ఉంది, మీరు చూడొచ్చు కదా, టోటల్గా ఆఫ్ రోడింగ్ ఇది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 160 mm ఉంది కావచ్చు. సో ఇలాంటి రోడ్లో ఈజీగా వెళ్ళిపోతుంది. సస్పెన్షన్ బాగుంది. ఓకే,
మీరు ఇలాంటి విలేజ్ రోడ్స్లో డ్రైవ్ చేసినా కానీ స్కూటర్కి ఎటువంటి ప్రాబ్లం రాదు. ఓకే, టైర్స్ గ్రిప్ కూడా బాగుంది, ఈజీగా వెళ్ళిపోతుంది. సో అరౌండ్ 1.48 lakhs రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్, అండ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,62,000 అనుకుంటున్నాను ఆదిలాబాద్ ప్రైస్. ఎవరైనా నియర్ బై ఆదిలాబాద్ ఉంటే కనుక మీకు షోరూమ్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి, షోరూమ్ని విజిట్ చేయండి. ఈ స్కూటర్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి రైడ్ చేసి చూడండి. మీకు పర్ఫార్మెన్స్ కానీ స్కూటర్ ఎలా ఉందో మీకు ఒక్కసారి స్కూటర్ నడిపితే కనుక లిటరల్గా ఈ స్కూటర్ అనేది మీకు నచ్చేస్తుంది, అంత బాగుంది స్కూటర్. సో ఓలాలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ స్కూటర్స్ ఇంకా ఎందుకు కొంటున్నారు అని అంటే బికాస్ ఆఫ్ ఈ స్కూటర్ ఫీచర్స్ కానీ మెయిన్గా పర్ఫార్మెన్స్. బ్రేక్స్ బాగున్నాయి మనకి, సస్పెన్షన్ కూడా చేంజ్ చేశారు, మోటార్ కెపాసిటీ మారింది, మనకి రేంజ్ కూడా పెరిగింది. సో అరౌండ్ 1,62,000 పెట్టి స్కూటర్ కొనాలంటే కొనొచ్చు, ఈజీగా కొనొచ్చు. మనకి దీనిలో కాంపిటీషన్ ఏంటంటే ఏతర్ ఉంది, లైక్ మనం దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు, టీవీఎస్ నుంచి ఐక్యూబ్. వాటిలో ఏంటంటే మనకి అంత ఫీచర్స్ లేవు. సో బిల్డ్ పరంగా లిటిల్ బిట్ బెటర్ ఉంది, మరి అంత బెటర్ కూడా లేదు, కానీ పర్ఫార్మెన్స్ కోసం అంటే ఇదే. సో ఆ స్కూటర్స్ ఏంటంటే టాప్ స్పీడ్ అరౌండ్ బిలో 100 వెళ్తున్నాయి, కానీ ఈ స్కూటర్ ఏంటంటే మనకి లైక్ 120 వెళ్తుంది. సో నేను టెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు 112 అయితే వెళ్ళింది, 120 అయితే వెళ్ళలేదు. సో నేను రికమెండ్ చేయను ఈ స్కూటర్ పైన అంత స్పీడ్స్, జస్ట్ మీకు తెలియాలి అని చెప్పి చూపిస్తున్నాను తప్ప. సో ఈ స్కూటర్ పైన అంత స్పీడ్స్ అయితే చేయొద్దు. సో ఆ స్పీడ్లో ఈ స్కూటర్స్ మనకి కంట్రోల్ కూడా అవ్వవు. ఇది ఏంటంటే మనకి సిటీ పర్పస్ యూజ్ చేసుకోవడానికి. ఛార్జింగ్ టైం కూడా మనకి 6.5 hours ఛార్జింగ్ టైమ్. సో మీరు 6.5 hours ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఫుల్ ఛార్జ్ చేస్తే మీకు రేంజ్ వచ్చేసి 180, కంపెనీ వాళ్ళు 195 అని చెప్తున్నారు. సో 180 అయితే వస్తుంది. మీరు కంబైన్డ్గా యూజ్ చేస్తే కనుక 145 నుంచి 150 అయితే డెఫినెట్గా వస్తుంది. మీకు దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మీకు నచ్చిన కలర్ అయితే చూస్ చేసుకోవచ్చు. మీకు లిటిల్ బిట్ మోటార్ బెల్ట్ ఏదైతే ఉంటుందో సౌండ్ అయితే వస్తుంది. సో అది మీరు ఇగ్నోర్ అయితే చేయాల్సి వస్తుంది. సో బెల్ట్ డ్రైవ్ మోటార్ కాబట్టి మీకు దీనిలో ప్రాబ్లమ్స్ అయితే మీరు చాలా మంది అనొచ్చు, అన్న దీనిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని చెప్పి. సో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ స్కూటర్ని ఎందుకు కొంటున్నారంటే పర్ఫార్మెన్స్. సో ఓలా వాళ్ళు కూడా కస్టమర్స్ని అర్థం చేసుకొని ప్రాబ్లమ్స్ అనేది సార్ట్అవుట్ చేస్తున్నారు. డే బై డే ఇంప్రూవ్మెంట్స్ అనేవి వచ్చాయి. ఫైనల్గా ఇది ఓలా S1 Pro Generation 2 ఒక డీటెయిల్ రైడ్ రివ్యూ. సో మీకు రివ్యూ నచ్చింది అనుకుంటా. సో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ నియర్ టు 1K ఉంది. సో తొందరగా మీరు ఆ గోల్ అనేది రీచ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో అంటిల్ దెన్ కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్, సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.